హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. మూవీ స్టార్ట్ అవ్వగానే కళ్యాణ్ అనే ఒక పర్సన్ ని చూపిస్తారు. అతను మేకప్ రిమూవ్ చేస్తూ ఉంటాడు. అసలు తను ఎందుకు మేకప్ వేసుకున్నాడంటే వాళ్ళ ఊర్లో జామా అనే నాటకాలు వేసే గ్రూప్ లో కళ్యాణ్ ద్రౌపది గెటప్ వేస్తూ ఉంటాడు. ఒక రోజు కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చి, నువ్వు ఇంక మీదట రంగనాథ్ టీమ్ లో వర్క్ చేయొద్దు, అతను నీకు చాలా తక్కువ అమౌంట్ ఇస్తున్నాడు అని చెప్తాడు. దానికి కళ్యాణ్, నేను ఆ పని చేయలేను, ఒకప్పుడు నేను ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతూ ఉంటే రంగనాథ్ నాకు జాబ్ ఇచ్చి హెల్ప్ చేశాడు అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో కళ్యాణ్ ని చూపిస్తారు. ఇతను రోజంతా నాటకం వేస్తూ ఊరంతా తిరుగుతూ ఉంటాడు. ఇక రంగనాథ్ విషయానికి వస్తే, నాటకం వేసిన ప్రతిసారి కళ్యాణ్ ని కావాలనే ద్రౌపది వేషం వేయమని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో ఒకసారి కళ్యాణ్ పని మీద రంగనాథ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ అతని కూతురు పూర్ణి ఉంటుంది. కళ్యాణ్ అండ్ పూర్ణి ఎక్స్ప్రెషన్ ని బట్టి చూస్తే పూర్ణి కళ్యాణ్ ని లవ్ చేస్తుంది అని అర్థమవుతుంది. కాసేపటికి పూర్ణి వాళ్ళ అమ్మ వచ్చి రంగనాథ్ డ్రింక్ చేసి వచ్చాడని తెలిసి అతన్ని బాగా తిడుతూ ఉంటుంది. ఆమె అలా తిట్టేసరికి రంగనాథ్ కి కూడా కోపం వచ్చి అతను కూడా బాగా అరుస్తాడు. అతన్ని అలా కోపంగా చూసిన కళ్యాణ్ సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ అలా వెళ్ళిపోయేసరికి పూర్ణి కూడా తన్ని ఫాలో చేస్తూ వెళ్తుంది. ఒక చోట అతన్ని ఆపి, నన్ను వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్తుంది. ఆ మాటలు విన్నాక కళ్యాణ్ కైతే సంతోషంగానే ఉంటుంది, కానీ అతని ఫైనాన్షియల్ పొజిషన్ గుర్తుకు వచ్చి, నువ్వు అలాంటి ఆలోచనలేమి పెట్టుకోవద్దు, నీ ప్రేమకి నేను అర్హుణ్ణి కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ నెక్స్ట్ డే పూర్ణి కళ్యాణ్ తో మాట్లాడడానికి అతని ఇంటికి వెళ్తుంది. అప్పుడు కళ్యాణ్ వాళ్ళ అమ్మ పద్మతో తను ఇంట్లో లేడని చెప్పిస్తాడు. తర్వాత కళ్యాణ్ పద్మ వంట చేస్తున్నప్పుడు ఆమెకి హెల్ప్ చేస్తుంటే పూర్ణి మళ్ళీ వస్తుంది, కానీ కళ్యాణ్ తనని ఇగ్నోర్ చేసేస్తాడు. తర్వాత ఒక రోజు కళ్యాణ్ కి పద్మ ఒక పెళ్లి సంబంధం చూస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ పెళ్లి చూపులకి వెళ్తారు. కానీ తనకి మాత్రం ఈ పరిస్థితిలో పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఆ మాట వాళ్ళ అమ్మకు చెప్పినా కానీ తను అర్థం చేసుకోదు. తర్వాత కళ్యాణ్ పెళ్లి చూపులకి వెళ్లి అక్కడ ఆడవాళ్ళలాగా వింతగా బిహేవ్ చేస్తాడు. లక్కీగా కళ్యాణ్ బిహేవియర్ నచ్చలేదు అని చెప్పి అమ్మాయి పేరెంట్స్ అతన్ని రిజెక్ట్ చేస్తారు. కానీ పద్మ మాత్రం తగ్గేదే లేదంటూ నెక్స్ట్ డేనే కళ్యాణ్ కి ఇంకొక సంబంధం చూస్తుంది. అక్కడ కూడా కళ్యాణ్ వింతగా బిహేవ్ చేసేసరికి అమ్మాయి పేరెంట్స్ మళ్ళీ అతన్ని రిజెక్ట్ చేసేస్తారు. యాక్చువల్ గా కళ్యాణ్ కూడా ఎప్పుడు చూసినా ఎక్కువగా ఆడవాళ్ళతో కబుర్లు చెప్తూ వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. అది చూసిన పద్మకి కోపం వచ్చి, నువ్వు ఆడవాళ్లతో తిరగడం ఆపే, నిన్నిలా చూసి నీకు పెళ్లి సంబంధాలు కూడా రావట్లేదు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో కళ్యాణ్ వాళ్ళ ఇంటికి ఒక పర్సన్ వచ్చి పద్మతో మాట్లాడుతూ, కళ్యాణ్ నాటకంలో ద్రౌపది గెటప్ వేసి అతనికి ఆడవాళ్ళ లక్షణాలు వచ్చేసాయి, కాబట్టి ఇక నుంచి తనని ఆ వేషం వేయొద్దని చెప్పు అని అంటాడు. దాంతో పద్మ కళ్యాణ్ ని ఇక నుంచి నువ్వు ద్రౌపది క్యారెక్టర్ చేయొద్దు, అర్జునుడి క్యారెక్టర్ చేయి అని చెప్తుంది. దానికి కళ్యాణ్, నాకు ద్రౌపది రోల్ చేయటం అంటే చాలా ఇష్టం, నేను ఆ రోల్ చేస్తుంటే జనాలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్తాడు. కానీ పద్మ అతని మాటలు అస్సలు వినదు. దాంతో కళ్యాణ్ ఇక నుంచి ద్రౌపది రోల్ చేయడం మానేయాలని డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో రంగనాథ్ వాళ్ళ ఇంటికి అతని డ్రామా గ్రూప్ లో వర్క్ చేస్తున్న ఒక పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ రంగనాథ్ తో, నువ్వు ఇచ్చే శాలరీ అస్సలు సరిపోవటం లేదు, కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి శాలరీ పెంచి ఇవ్వు, లేదంటే మానేస్తాను అని చెప్తాడు. అసలే రంగనాథ్ ఆ పర్సన్ వచ్చే టైం కి ఫుల్ గా తాగేసి ఉంటాడు. ఇంకా అతని మాటలకి తన కోపం పీక్స్ కి వెళ్తుంది. నా ముందుకొచ్చి మాట్లాడేంత ధైర్యం వచ్చిందా నీకు, నేను శాలరీ అస్సలు పెంచును అని ఆ పర్సన్ ని బాగా కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. అదే టైం కి కళ్యాణ్ కూడా వస్తాడు. కళ్యాణ్ రంగనాథ్ తో మాట్లాడుతూ, ఇంక నుంచి నేను ద్రౌపది వేషం వేయదలుచుకోలేదు, నాకు అర్జునుడి గెటప్ ఇవ్వు అని అడుగుతాడు. దాంతో రంగనాథ్, ఏది ఒకసారి అర్జునుడి డైలాగ్ చెప్పు అని అంటాడు. కానీ కళ్యాణ్ కంటిన్యూగా ద్రౌపది రోల్ చేయటం వల్ల అర్జునుడి రోల్ సరిగ్గా పర్ఫార్మ్ చేయలేడు. దాంతో రంగనాథ్, నువ్వు అర్జునుడి రోల్ సరిగా చేయలేదు కాబట్టి ద్రౌపది రోల్ నే చేయాలి అని చెప్పేస్తాడు. ఆ మాటలు వినగానే కళ్యాణ్ కి పద్మకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాదు. దాంతో మరోసారి రంగనాథ్ ని అర్జునుడి రోల్ ఇవ్వమని చాలా దీనంగా రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు రంగనాథ్ కళ్యాణ్ ని పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతూ, నువ్వు ద్రౌపది రోల్ చాలా బాగా చేస్తావు, జనాలు కూడా నిన్ను ఆ రోల్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, అయినా ఏ రోల్ అయితేనేంటి, ఒక డ్రామా గ్రూప్ లో ఆడా మగ అని తేడా ఉండదు, ఏ రోల్ అయినా ఒకటిగానే చూడాలి అని బాగా బ్రెయిన్ వాష్ చేసేస్తాడు. దాంతో కళ్యాణ్ మళ్ళీ ద్రౌపది వేషమే వేస్తాడు. అది చూసిన కళ్యాణ్ ఫ్రెండ్ వచ్చి అతనితో, రంగనాథ్ కావాలనే అర్జునుడి రోల్ ఇవ్వకుండా ద్రౌపది రోల్ ఇస్తున్నాడు, నిన్ను బాగా మోసం చేస్తున్నాడు అని చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణ్ సపరేట్ గా జామా గ్రూప్ పెట్టుకోవాలని డిసైడ్ అవుతాడు. కానీ అతని దగ్గర అంత డబ్బు లేకపోవడంతో ఫండ్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఒక్కరు కూడా కళ్యాణ్ కి హెల్ప్ చేయరు. దాంతో తను బాగా అప్సెట్ అయ్యి బాధపడుతూ ఉంటాడు.
అదే టైంకి పూర్ణి అక్కడికి వచ్చి కళ్యాణ్ తనకి దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నాడని బాగా ఎమోషనల్ అవ్వి మాట్లాడి వెళ్ళిపోతుంది. ఇక్కడే మనకి అసలు పూర్ణి కళ్యాణ్ ని ఎందుకు లవ్ చేస్తుందో తెలుస్తుంది. కట్ చేస్తే సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. పాస్ట్ లో కళ్యాణ్ ఫాదర్ దేవ్ ని చూపిస్తారు. అతను జామాకి లీడర్. రంగనాథ్ అతని గ్రూప్ లోనే చిన్న చిన్న రోల్స్ చేస్తూ ఉండేవాడు. ఒకసారి రంగనాథ్ దేవ్ తో మాట్లాడుతూ పూర్ణిని పై చదువుల కోసం సిటీకి పంపించాలి, దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్తాడు. అతని మాటలు కళ్యాణ్ వింటాడు. దాంతో పూర్ణి ఎడ్యుకేషన్ కి అవసరమైన డబ్బుని అరేంజ్ చేసి తనకిస్తాడు. ఆ తర్వాత కూడా పూర్ణికి డబ్బు అవసరమైన ప్రతిసారి కళ్యాణే హెల్ప్ చేస్తూ ఉండేవాడు. అంటే అప్పట్లో కళ్యాణ్ ఫ్యామిలీ బాగా రిచ్ గా ఉండేవారు. అలా పూర్ణి తన ఎడ్యుకేషన్ కళ్యాణ్ హెల్ప్ తో కంప్లీట్ చేస్తుంది. అందువల్ల పూర్ణి కళ్యాణ్ ని లవ్ చేస్తుంది. తర్వాత ఒక రోజు తను కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్లి అతనితో మాట్లాడుతూ నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా, నువ్వు నన్ను ప్రేమించడం లేదా అని అడుగుతుంది. దానికి కళ్యాణ్ మాట్లాడుతూ నేను కూడా నిన్ను ఎంతగానో లవ్ చేస్తున్నాను, కానీ మీ నాన్న మన ప్రేమని అస్సలు యాక్సెప్ట్ చేయడు అని చెప్తాడు. దానికి పూర్ణి మా నాన్నని నేను ఒప్పిస్తాను అని అంటుంది. దాంతో ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పటి నుంచే వాళ్ళ లవ్ జర్నీ స్టార్ట్ చేస్తారు. ఇద్దరు కలిసి చాలా రోజులు వాళ్ళ లవ్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యి కళ్యాణ్ పద్మతో కలిసి రంగనాథ్ తో మాట్లాడదామని అతని ఇంటికి వెళ్తాడు. కానీ రంగనాథ్ పెళ్లి మాట ఎత్తగానే ఫుల్ అగ్రెసివ్ అయిపోతాడు. తర్వాత కళ్యాణ్ తో మాట్లాడుతూ నీకేం అర్హత ఉందని నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని అడుగుతున్నావు అని కళ్యాణ్ ని బాగా అవమానించి అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత పూర్ణి కూడా తన పేరెంట్స్ ని కాదని కళ్యాణ్ ఇంటికి వచ్చేస్తుంది. పూర్ణిని చూసిన పద్మ మాట్లాడుతూ నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిస్తే మీ నాన్న తప్పుగా అనుకుంటాడు, కాబట్టి ఇంటికి వెళ్ళిపో అంటుంది. కళ్యాణ్ కూడా మీ నాన్న ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది అని పూర్ణిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు. అదే టైంకి పూర్ణి కనిపించట్లేదని కళ్యాణ్ మీద డౌట్ తో రంగనాథ్ కొంతమంది రౌడీలని వెంటబెట్టుకుని అతని ఇంటికి బయలుదేరతాడు. ఈలోగా పూర్ణిని తీసుకొని వచ్చిన కళ్యాణ్ రంగనాథ్ ని చూసి నేను పూర్ణినే పెళ్లి చేసుకుంటాను, అలాగే సొంతంగా జామా కూడా స్టార్ట్ చేస్తాను అని ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ ఎప్పుడు వాళ్ళ నాన్న దేవ్ లాగా సొంతంగా జామా స్టార్ట్ చేయాలని ఆశపడుతూ ఉంటాడు. అది ఇప్పటికి నెరవేరబోతుంది. నెక్స్ట్ సీన్ లో రంగనాథ్ తన జామాలో వర్క్ చేస్తున్న ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ రేపు పూజ ఉంది, అక్కడికి కేవలం మన టీం మెంబర్స్ మాత్రమే వస్తారు అని చెప్తాడు. నెక్స్ట్ డే పూజ జరుగుతున్న ప్లేస్ కి కళ్యాణ్ కూడా వెళ్తాడు. ఫ్రెండ్స్ యాక్చువల్ గా పూజ ముగిసిన తర్వాత దేవుడు అక్కడ ఉన్న వాళ్ళ బాడీలోకి వస్తాడని వాళ్ళ నమ్మకం. అలా దేవుడు వచ్చిన తర్వాత ఆ పర్సన్ ఏం చెప్తాడో అదే చేయాలి. కానీ ఇక్కడ పూజ ముగిసిన తర్వాత దేవుడు ఎవరి బాడీలోకి రాడు. దాంతో రంగనాథ్ కళ్యాణ్ తో మాట్లాడుతూ నువ్వు ఇప్పుడు జామా మెంబర్వి కాదు కదా, అయినా వచ్చావు, అందుకే దేవుడు ఎవరి బాడీలోకి రాలేదు, ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తిడతాడు. కళ్యాణ్ ఫ్రెండ్స్ కొంతమంది అతన్ని సపోర్ట్ చేస్తూ రంగనాథ్ తో బాగా గొడవ పడతారు. తర్వాత కళ్యాణ్ ఇంటికి వెళ్ళాక పద్మ వచ్చి ఈ జామా స్టార్ట్ చేయాలన్న ఆలోచన మానేసి ఏదన్నా వ్యాపారం చేసుకోమని చెప్తుంది. దానికి కళ్యాణ్ అతను జామా స్టార్ట్ చేయడం వాళ్ళ నాన్న కళ అని, ఎలా అయినా దాంట్లో సక్సెస్ అవ్వి చూపిస్తానని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో పూర్ణి కళ్యాణ్ ని కలిసి మనిద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్లి బతుకుదాము అని చెప్తుంది. దానికి కళ్యాణ్ మా నాన్న నాకు సమస్యల్ని ఎదుర్కోవడం నేర్పించాడు కానీ భయపడి పారిపోవడం నేర్పించలేదు, నువ్వేం కంగారు పడకు, నా ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తాను అని చెప్తాడు. తర్వాత కళ్యాణ్ సర్పంచ్ దగ్గర నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుంటాడు. అలానే అతని భూమిని కూడా తాకట్టు పెట్టి బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాడు. ఇక్కడ అంతా బాగానే సాగుతుంది కానీ జామా నేర్పించడానికి కళ్యాణ్ టీమ్ కి ఒక గురువు కావాలి. అందువల్ల అదే ఊర్లో ఉంటున్న మాధవ్ అనే పర్సన్ ని కలిసి తమకు జామా నేర్పించమని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి మాధవ్ డబ్బులు డిమాండ్ చేస్తాడు. దాంతో కళ్యాణ్ అప్పుగా తెచ్చిన డబ్బులో కొంచెం అమౌంట్ మాధవ్ కి ఇస్తాడు. కానీ ఇక్కడ కళ్యాణ్ కి తెలియని విషయం ఏంటంటే మాధవ్ రంగనాథ్ మనిషి. ఆ విషయం తెలియక జామా టీమ్ లోకి అవసరమైన మనుషుల్ని రెడీ చేసుకోవటంలో కళ్యాణ్ బిజీగా ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో జామా నేర్పించమని మాధవ్ దగ్గరికి వెళ్తాడు. కానీ మాధవ్ రంగనాథ్ నీకన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చి నీకు జామా నేర్పించొద్దని చెప్పాడు అని అంటాడు. ఆ మాటలు విన్న కళ్యాణ్ కి బాగా కోపం వచ్చి అతన్ని మోసం చేసినందుకు మాధవ్ తో గొడవ పడతాడు. దాంతో మాధవ్ కళ్యాణ్ గురించి నెగిటివ్ గా చెప్పి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కళ్యాణ్ కి ఎగైనెస్ట్ గా మార్చేస్తాడు. ఇదంతా రంగనాథే కళ్యాణ్ పైన కోపంతో మాధవ్ ద్వారా చేస్తూ ఉంటాడు. ఈ విషయాలన్నీ కళ్యాణ్ పద్మకి చెప్తాడు. డబ్బులు లాస్ అయ్యేసరికి పద్మ ఒక్కసారిగా అన్కాన్షియస్ అవుతుంది. దాంతో కళ్యాణ్
వెంటనే పద్మని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో పద్మ స్పృహలోకి వచ్చాక కళ్యాణ్ తో నువ్వేమీ భయపడకు, ఆ దేవుడు ఎప్పటికీ మనకి అన్యాయం చేయడు అని అంటుంది. ఆ మాటలు విన్నాక కళ్యాణ్ బాగా మోటివేట్ అవుతాడు. ఇంకా తర్వాత నుండి అతను జామా వర్క్ లో బిజీ అవుతాడు. అలా సాగుతూ ఉండగా ఒకసారి కళ్యాణ్ ఫ్రెండ్ మాట్లాడుతూ అసలు మీ నాన్న ఎలా చనిపోయాడు అని అడుగుతాడు. ఇప్పుడు స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. యాక్చువల్ గా దేవ్ కి జామా చేయడం అంటే చాలా ఇష్టం. అలానే అతను ఎంతో కష్టపడి తన టీమ్ ని ట్రైన్ చేసుకుంటూ బాగా ఫేమస్ అయిపోతాడు. దాంతో తనకి డబ్బులు కూడా బానే వస్తాయి. రంగనాథ్ కూడా అతని టీమ్ లోనే వర్క్ చేస్తూ ఉంటాడు. దేవాని అంత హ్యాపీగా చూసిన రంగనాథ్ ఓర్వలేక తన టీమ్ లో వాళ్ళకి డబ్బులు తక్కువ ఇచ్చి అతను మాత్రం ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడని చెప్తాడు. అండ్ అంతేకాకుండా జామా నుంచి వచ్చిన డబ్బులతో దేవ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు అని చెప్పి అతని గురించి నెగటివ్ గా స్ప్రెడ్ చేస్తాడు. అలా రంగనాథ్ దేవాని తన టీం మెంబర్స్ నుంచి దూరం చేసేస్తాడు. రంగనాథ్ తన గురించి అందరికి తప్పుగా చెప్తున్నాడని తెలిసి దేవా అతనితో గొడవ పడతాడు. తన డ్రామా మెంబర్స్ కి రంగనాథ్ చెప్పేవన్నీ అబద్ధాలని నమ్మించడానికి ట్రై చేస్తాడు. కానీ జనాలకి దేవ్ చెప్పే నిజం కన్నా రంగనాథ్ చెప్పే అబద్ధమే బాగా నచ్చుతుంది. అందువల్ల దేవాని ఎవ్వరూ నమ్మరు. అందరూ అతన్ని దోషిగానే చూస్తారు. దాంతో చేసేదేమీ లేక దేవా జామాని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పటి నుంచి జామాకి రంగనాథే లీడర్ అవుతాడు. దేవా ఈ అవమానాన్ని భరించలేక సూసైడ్ చేసుకుని చనిపోతాడు. దాంతో కళ్యాణ్ ఫ్యామిలీ కండిషన్ చాలా దారుణంగా మారిపోతుంది. ఫినాన్షియల్ గా బాగా ఇబ్బంది పడిపోతారు. ఇల్లు గడవడం కూడా కష్టం అయిపోతుంది. ఇంకా వేరే దారి లేక కళ్యాణ్ రంగనాథ్ దగ్గర జామాలో రోల్స్ చేయడానికి జాబ్ లో జాయిన్ అవుతాడు. ఇప్పుడు సీన్ మళ్ళీ ప్రెజెంట్ లోకి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ జామా టీం అంతా కలిసి పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజకి మళ్ళీ కళ్యాణ్ వస్తాడు. కానీ ఫ్రెండ్స్ ఈసారి దేవుడు సర్ప్రైజింగ్ గా కళ్యాణ్ బాడీలోకే వస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కళ్యాణ్ ని శాంతపరిచి ఇక నుంచి నువ్వే మా జామా లీడర్ అని చెప్తారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న రంగనాథ్ కి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇక నుంచి అతను కళ్యాణ్ కిందే పనిచేయాలి అండ్ అతను చెప్పిందే వినాలి కదా. తర్వాత కళ్యాణ్ పూర్ణి దగ్గరికి వెళ్లి నేను ఓన్ జామా స్టార్ట్ చేశాను, త్వరలోనే నీకు మాట ఇచ్చిన ప్రకారం నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. అది విని పూర్ణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అప్పటి నుంచి కళ్యాణ్ తన టీం మెంబర్స్ కి డ్రామా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పిస్తూ ఉంటాడు. ఇదిలా సాగుతూ ఉండగా ఒకసారి రంగనాథ్ అక్కడికి వచ్చి జామా అంటే నువ్వు అనుకున్నంత ఈజీ కాదు, ఏదన్నా తేడా జరిగి జనాలు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా జామా లేకపోతే మాత్రం నువ్వు కూడా మీ నాన్నలాగే అవమానం పాలయ్యి జామాని వదిలేయాల్సి వస్తుంది, చూసుకో అని బెదిరిస్తాడు. దానికి కళ్యాణ్ మాట్లాడుతూ నువ్వు నన్ను భయపెట్టాల్సిన అవసరం లేదు, నాకు మా నాన్న ఆశీర్వాదం ఎప్పుడు తోడుగా ఉంటుంది అని చెప్తాడు. ఇంకా కొద్ది రోజుల తర్వాత జామా పర్ఫార్మెన్స్ చేసే రోజు రానే వస్తుంది. అందులో రంగనాథ్ అర్జునుడి రోల్ చేస్తాడు అండ్ కళ్యాణ్ కుంతీదేవి రోల్ చేస్తాడు. ఇక్కడ అర్జునుడు చనిపోయినప్పుడు కుంతీదేవి రియాక్ట్ అయ్యే సీన్ వస్తూ ఉంటుంది. అర్జునుడి రోల్ చేస్తున్న రంగనాథ్ చనిపోయినట్లు కళ్ళు మూసుకొని ఉంటాడు. ఇంకా కుంతీదేవి రోల్ లో ఉన్న కళ్యాణ్ తన యాక్టింగ్ టాలెంట్ తో రంగనాథ్ తో సహా అక్కడున్న ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తాడు. కుంతీదేవి చనిపోయిన అర్జునుడిని బ్రతికించడానికి తను పడే బాధని కళ్యాణ్ ఎంతో అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు. దాంతో జనాలంతా చాలా ఎమోషనల్ అవుతారు. రంగనాథ్ తో సహా అందరూ కన్నీళ్లు పెడతారు. అక్కడున్న ప్రతి ఒక్కరూ కళ్యాణ్ యాక్టింగ్ ని చాలా మెచ్చుకుంటారు. ఇంకా రంగనాథ్ అయితే ఇన్నాళ్ళు కళ్యాణ్ పట్ల అతనికున్న అహంకారం మొత్తం పక్కన పెట్టేసి చేతులు జోడించి కన్నీళ్లతో కళ్యాణ్ కి క్షమాపణ చెప్తాడు. కళ్యాణ్ కూడా రంగనాథ్ ని క్షమించేస్తాడు. అదే టైం కి రంగనాథ్ ఎమోషనల్ అవ్వడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోతాడు. అది చూసి అక్కడున్న వాళ్ళంతా బాధపడతారు. ఇంకా అప్పటి నుంచి కళ్యాణ్ వాళ్ళ నాన్న దేవ్లానే జామా లీడర్ గా కంటిన్యూ అవుతాడు. ఇలా వాళ్ళ నాన్న కలను నెరవేరుస్తాడు. ఇన్ని హ్యాపీ మూమెంట్స్ తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.